హాయ్ దే ఫ్రెండ్స్, నా పేరు నిఖిల్. మీరు చూస్తున్నారు GreedyTech తెలుగు. అండ్ ఈ వీడియోలో సామ్సంగ్ గెలాక్సీ A14 కి సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ టిప్స్ అండ్ ట్రిక్స్ చూపిస్తాను. బై ద వే, ఈ ఫోన్ కి నేను బెస్ట్ ఫీచర్స్ వీడియో కూడా చేస్తాను. ఆ వీడియోలో ఈ ఫోన్ కి సంబంధించిన అన్ని ఫీచర్స్ చూపిస్తాను. సో ఆ వీడియో కూడా తప్పకుండా చూడండి, లింక్ డిస్క్రిప్షన్ లో ఉంటుంది. సో ఫస్ట్ ఫుల్ స్క్రీన్ జెస్చర్స్ చూద్దాం. ఫస్ట్ టైం మనం ఫోన్ ని కాన్ఫిగర్ చేసినప్పుడు మనకి డిఫాల్ట్ 3 బటన్ నావిగేషన్ బార్ ఉంటుంది. దాన్ని మనం ఫుల్ స్క్రీన్ నావిగేషన్ జెస్చర్స్ కి చేంజ్ చేసుకోవచ్చు ఫ్రమ్ డిస్ప్లే సెట్టింగ్స్. అండ్ వన్స్ నావిగేషన్ జెస్చర్స్ ఎనేబుల్ చేశాక హోమ్ స్క్రీన్ వెళ్ళడానికి బాటమ్ నుంచి స్వైప్ అప్ జెస్చర్ ఒకసారి చేస్తే హోమ్ స్క్రీన్ వెళ్తుంది. రీసెంట్ యాప్స్ కోసం స్వైప్ అండ్ హోల్డ్ చేయాలి. వన్స్ అగైన్ ఫ్రమ్ ద బాటమ్ బార్ వన్ స్టెప్ బ్యాక్ వెళ్ళడానికి లెఫ్ట్ సైడ్ నుంచి లేదా రైట్ సైడ్ నుంచి స్వైప్ జెస్చర్ చేస్తే ఒక స్టెప్ బ్యాక్ వెళ్తాం. ఫైనలీ గూగుల్ అసిస్టెంట్ కోసం బాటమ్ లెఫ్ట్ కార్నర్ లేదా బాటమ్ రైట్ కార్నర్ నుంచి డయాగ్నల్ గా స్వైప్ చేస్తే అప్పుడు మీ ఫోన్ గూగుల్ అసిస్టెంట్ ని ట్రిగర్ చేస్తుంది. ఇవి వచ్చేసి ఫుల్ స్క్రీన్ జెస్చర్స్ అండ్ ఈ జెస్చర్స్ యూజువల్లీ అన్ని ఆండ్రాయిడ్ ఫోన్స్ లో ఉంటాయి. నెక్స్ట్ స్ప్లిట్ స్క్రీన్ మోడ్ ఎలా యూజ్ చేయాలో చూపిస్తాను ఈ ఫోన్ లో. సో ఫస్ట్ స్ప్లిట్ స్క్రీన్ మోడ్ యూజ్ చేయాలంటే ఏ యాప్ అయితే ఫస్ట్ మీరు ఓపెన్ చేయాలనుకుంటున్నారో అది ఓపెన్ చేసి రీసెంట్ యాప్స్కి వెళ్ళండి. తర్వాత యాప్ ఐకాన్ క్లిక్ చేసి ఓపెన్ అండ్ స్ప్లిట్ స్క్రీన్ వ్యూ సెలెక్ట్ చేస్తే ఆ కరెంట్ అప్లికేషన్ టాప్ విండోలో ఓపెన్ అవుతుంది. అండ్ సెకండరీ అప్లికేషన్ మీరు రీసెంట్ యాప్స్ నుంచి సెలెక్ట్ చేయొచ్చు లేదా హోమ్ స్క్రీన్కి వెళ్ళి యాప్ డ్రా నుంచి కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇది కాకుండా మనకి పాపప్ వ్యూ అనే ఫీచర్ కూడా ఉంది. సో వన్స్ అగైన్ ఏదైనా అప్లికేషన్ ని పాపప్ విండోలో ఓపెన్ చేయాలనుకుంటే వన్స్ అగైన్ రీసెంట్ యాప్స్ లోకి వెళ్ళి ఐకాన్ మీద ట్యాప్ చేసి ఓపెన్ అండ్ పాపప్ వ్యూ క్లిక్ చేస్తే ఆ అప్లికేషన్ పాపప్ విండోలో ఓపెన్ అవుతుంది. స్ప్లిట్ స్క్రీన్ మోడ్ ఫీచర్ ని యూజ్ చేసి మనం 2 అప్లికేషన్స్ ఎట్ ద సేమ్ టైం యూజ్ చేయొచ్చు. చాలా మటుకు అప్లికేషన్స్ స్ప్లిట్ స్క్రీన్ మోడ్ ని సపోర్ట్ చేస్తాయి. అయితే కొన్ని అప్లికేషన్స్ ఉన్నాయి లైక్ ఓల్డ్ అప్లికేషన్స్, అవి స్ప్లిట్ స్క్రీన్ మోడ్ ని సపోర్ట్ చేయకపోవచ్చు. సో ఈ పర్టికులర్ ఇష్యూని సాల్వ్ చేయడానికి ఫస్ట్ సెట్టింగ్స్ లోకి వెళ్ళండి. తర్వాత అబౌట్ పేజ్, ఇక్కడికి వెళ్ళాక సాఫ్ట్వేర్ ఇన్ఫర్మేషన్ మీద 7 టైమ్స్ క్లిక్ చేయండి. అప్పుడు డెవలపర్ ఆప్షన్స్ ఎనేబుల్ అవుతుంది. నెక్స్ట్ డెవలపర్ ఆప్షన్స్ లోకి ఎంటర్ అయ్యి కంప్లీట్ గా బాటమ్ కి స్క్రోల్ చేయండి అండ్ ఫోర్స్ యాక్టివిటీస్ టు బి రీసైజబుల్ అనే టాగిల్ ని ఎనేబుల్ చేయండి. వన్స్ ఈ టాగిల్ ఎనేబుల్ చేసి ఫోన్ ని రీస్టార్ట్ చేశాక ఫోన్ లో ఉన్న ఆల్మోస్ట్ అన్ని అప్లికేషన్స్ ని మనం స్ప్లిట్ స్క్రీన్ మోడ్ లో యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మనకి ఫోన్ లో కొన్ని కెమెరా జెస్చర్స్ ఉన్నాయి, అవేంటో చూద్దాం. మనం డిఫాల్ట్ కెమెరా అప్లికేషన్ లో స్వైప్ అప్ లేదా స్వైప్ డౌన్ జెస్చర్ యూజ్ చేసినప్పుడు ఫ్రంట్ అండ్ రియర్ కెమెరా స్విచ్ అవుతాయి. అది బటన్ తో కూడా చేయొచ్చు, కానీ ఈ జెస్చర్ వచ్చేసి క్వైట్ కన్వీనియంట్ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మనకి పించ్ టు జూమ్ ఇన్ అండ్ జూమ్ అవుట్ జెస్చర్ కూడా ఉంది. జస్ట్ పించ్ ఇన్ చేస్తే జూమ్ అవుతుంది అండ్ పించ్ అవుట్ చేస్తే జూమ్ అవుట్ అవుతుంది. అండ్ ఈ జెస్చర్ ని యూజ్ చేసి మనం ప్రైమరీ కెమెరా నుంచి వైడ్ యాంగిల్ కి ఇన్స్టెంట్ గా స్విచ్ అవ్వచ్చు. బటన్స్ ఏం ప్రెస్ చేయాల్సిన అవసరం లేదు, జస్ట్ పించ్ ఇన్ అండ్ పించ్ అవుట్. అండ్ ఫైనలీ మనకి పామ్ జెస్చర్ కూడా ఉంది ఫోన్ లో. అండ్ వన్స్ ఎనేబుల్ చేశాక ఫ్రంట్ కెమెరాకి మన పామ్ చూపిస్తే 2 సెకండ్స్ తర్వాత ఫోన్ ఆటోమేటిక్ గా పిక్చర్ తీసుకుంటుంది. వన్స్ అగైన్ ఈ పర్టికులర్ ఫీచర్ సెల్ఫీస్ తీసుకోవడానికి చాలా కన్వీనియంట్ గా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి ఫోన్ లో సామ్సంగ్ పే అనే ఫీచర్ ఉంది. చాలా మంది సామ్సంగ్ పే అంటే రెగ్యులర్ పేటిఎం లాంటి అప్లికేషన్ అనుకుంటారు, కానీ ఇది కంప్లీట్లీ డిఫరెంట్. అండ్ ఈ అప్లికేషన్ లో మనం ఫస్ట్ క్రెడిట్ కార్డ్ ఇన్ఫర్మేషన్ యాడ్ చేయాలి, లైక్ క్రెడిట్ కార్డ్ నంబర్, సివివి అండ్ ఆల్. యాడ్ చేశాక ఎవ్రీ టైం మీరు ఎక్కడైతే కార్డ్ స్వైపింగ్ మెషిన్స్ ఉంటాయో కార్డ్ యూజ్ చేయకుండా డైరెక్ట్ గా మీరు ఫోన్ తోనే ట్రాన్సాక్షన్ చేయొచ్చు. ఈ పర్టికులర్ ఫీచర్ ఓన్లీ సామ్సంగ్ ఫోన్స్ లోనే ఉంది అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ కొన్ని హై ఎండ్ సామ్సంగ్ ఫోన్స్ లోనే ఉంది. మిడ్ రేంజ్, ఎంట్రీ లెవెల్ సామ్సంగ్ ఫోన్స్ లో కూడా లేదు. సో ఆ ప్రీమియం ఫీచర్ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ మనకి ఫోన్ లో ఎడ్జ్ నోటిఫికేషన్ అనే ఫీచర్ ఉంది. సో ఈ ఫీచర్ ని మీరు డిస్ప్లే సెట్టింగ్స్ లో ఎడ్జ్ లైటింగ్ కేటగిరీలో చెక్ చేసుకోవచ్చు. వన్స్ ఈ ఫీచర్ ఎనేబుల్ చేశాక ఎవ్రీ టైం మనకు నోటిఫికేషన్ వచ్చినప్పుడు టాప్ బార్ లో మనకు విజువల్ ఇండికేషన్ కూడా వస్తుంది. సో ఈ పర్టికులర్ ఫీచర్ మీరు ఎనేబుల్ చేసుకోవాలనుకుంటే ఎడ్జ్ నోటిఫికేషన్ ని ఎనేబుల్ చేయండి. అండ్ ఈ సెట్టింగ్స్ నుంచి మనం నోటిఫికేషన్ స్టైల్స్ చేంజ్ చేసుకోవచ్చు. అలాగే ఈ ఎడ్జ్ నోటిఫికేషన్ అనే ఫీచర్ ని కొన్ని యాప్స్ కి కూడా స్పెసిఫై చేయొచ్చు. లైక్ ఓన్లీ వాట్సాప్ కి ఇలాంటి నోటిఫికేషన్ కావాలనుకుంటే సెట్ చేసుకోవచ్చు. అండ్ వేరే ఏ అప్లికేషన్ నుంచి నోటిఫికేషన్ వచ్చినా ఈ పర్టికులర్ ఫీచర్ పనిచేయదు. సో ఓవరాల్ గా ఫ్యాన్సీ ఫీచర్ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మనకి ఎడ్జ్ ప్యానల్ అనే ఫీచర్ కూడా ఉంది దీంట్లో. సో వన్స్ ఈ పర్టికులర్ ఫీచర్ ఎనేబుల్ చేశాక మనకి లెఫ్ట్ సైడ్ లో ఒక ఫ్లోటింగ్ బార్ వస్తుంది. అండ్ వన్స్ స్వైప్ చేస్తే మనకి డిఫరెంట్ ప్యానల్స్ ఉంటాయి. ఇవన్నీ వచ్చేసి డిఫరెంట్ ఎడ్జ్ ప్యానల్స్. ఇవి మనం కాన్ఫిగర్ చేసుకోవచ్చు. కావాలంటే ఏదైనా ప్యానల్ యాడ్ చేయొచ్చు లేదా తీసేయచ్చు. ఈ ప్యానల్స్ లో మనకి సమ్ క్విక్ ఇన్ఫర్మేషన్ అండ్ సమ్ క్విక్ షార్ట్ కట్స్ ఉన్నాయి. లైక్ వెదర్ ఇన్ఫర్మేషన్ చెక్ చేసుకోవచ్చు, స్టాక్స్ ఇన్ఫర్మేషన్, అలాగే స్ప్లిట్ స్క్రీన్ మోడ్ కి సంబంధించిన సమ్ క్విక్ షార్ట్ కట్స్ కూడా ఇక్కడ పెట్టుకోవచ్చు. సో ఇవన్నీ డిఫరెంట్ ప్యానల్స్ ఉంటాయి అండ్ మీకు కావాల్సిన విధంగా కాన్ఫిగర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఈ ఫోన్ లో స్క్రీన్ షాట్స్ ఎలా తీసుకోవాలో చూపిస్తాను. సో ఫస్ట్ డిఫాల్ట్ మెథడ్ చూద్దాం. బై డిఫాల్ట్ ఏదైనా ఆండ్రాయిడ్ ఫోన్ లో జస్ట్ వాల్యూమ్ డౌన్ ఇంకా పవర్ బటన్ ఎట్ ద సేమ్ టైం ప్రెస్ చేస్తే మీ ఫోన్ ఆటోమేటిక్ గా స్క్రీన్ షాట్ తీసుకుంటుంది. ఇదైతే డిఫాల్ట్ మెథడ్ అన్ని ఫోన్స్ లో యూజువల్ గా ఉంటుంది అండ్ పనిచేస్తుంది. ఇది కాకుండా ఇంకా కన్వీనియంట్ మెథడ్ కావాలంటే డైరెక్ట్ నోటిఫికేషన్ టాగిల్స్ లో స్క్రీన్ షాట్ టాగిల్ కూడా ఉంటుంది. నెక్స్ట్ మనం మీ ఫోన్ లో లాంగ్ స్క్రీన్ షాట్ కూడా తీసుకోవచ్చు. అండ్ దానికోసం ఫస్ట్ మనం రెగ్యులర్ స్క్రీన్ షాట్ తీసుకోవాలి. సో వన్స్ అగైన్ బటన్స్ ని యూజ్ చేయొచ్చు లేదా పామ్ జెస్చర్ ని యూజ్ చేయొచ్చు. అండ్ వన్స్ స్క్రీన్ షాట్ తీసుకున్నాక మనకి కింద కొన్ని ఎక్స్ట్రా ఆప్షన్స్ వస్తాయి. దాంట్లో టేక్ ఎ లాంగ్ స్క్రీన్ షాట్ అనే ఆప్షన్ కూడా ఉంటుంది. జస్ట్ అది క్లిక్ చేస్తే మనం లాంగ్ స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు.
నెక్స్ట్ వచ్చేసి మనకి అల్ట్రా పవర్ సేవింగ్ మోడ్ అనే ఫీచర్ ఉంది. లేటెస్ట్ ఫోన్స్లో మాక్సిమం పవర్ సేవింగ్ మోడ్ అని కూడా అంటారు దీన్ని. వన్స్ ఈ మోడ్ ఎనేబుల్ చేశాక మన ఫోన్లో ఉన్న అన్ని అప్లికేషన్స్ బ్యాక్గ్రౌండ్లో స్టాప్ చేసేసి ఓన్లీ బేసిక్ అప్లికేషన్స్కి యాక్సెస్ ఇస్తుంది. లైక్ ఫోన్ డైలర్, SMS అప్లికేషన్. ఇవి కాకుండా మనం కస్టమ్ యాప్స్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఈ మోడ్లో ఉన్నప్పుడు మనం జస్ట్ ఈ యాప్స్ మాత్రం యూజ్ చేసుకోవచ్చు. కానీ ఓవరాల్గా ఫోన్ స్టాండ్ బై టైం డ్రాస్టిక్గా ఇంప్రూవ్ అవుతుంది. సో లెట్స్ సే మీ బ్యాటరీ పర్సెంటేజ్ 10%, 15% ఉన్నప్పుడు ఈ మోడ్ ఆన్ చేస్తే స్టాండ్ బై టైం చాలా పెరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి మనం ఈ ఫోన్లో ఆటో కాల్ రికార్డింగ్ కూడా చేసుకోవచ్చు. లైక్ వన్స్ మీరు ఈ ఫీచర్ ఎనేబుల్ చేశాక మనకి ఇన్కమింగ్ కాల్ వచ్చినా లేదా మీరు అవుట్ గోయింగ్ కాల్ చేసినా కాల్స్ ఆటోమేటిక్గా రికార్డ్ అవుతాయి. సో ఈ ఫీచర్ ఎనేబుల్ చేయడానికి ఈ పర్టికులర్ ప్లేస్కి వచ్చి జస్ట్ ఈ టాగల్ని ఎనేబుల్ చేయాలి. ఒకవేళ మీరు కావాలనుకుంటే జస్ట్ కాంటాక్ట్స్ ద్వారా వచ్చిన కాల్స్ మాత్రమే రికార్డ్ కూడా చేయాలనుకోవచ్చు. దానికి సంబంధించిన సెట్టింగ్స్ ఇక్కడ నుంచి చేంజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఈ ఫోన్లో డిఫాల్ట్ యాప్స్ ఎలా చేంజ్ చేయాలో చూపిస్తాను. సో ఈ ఫోన్లో కొన్ని డిఫాల్ట్ యాప్స్ ఉంటాయి స్పెసిఫిక్గా. లైక్ డిఫాల్ట్ ఫోన్ లాంచర్, డిఫాల్ట్ SMS అప్లికేషన్, డిఫాల్ట్ హోమ్ స్క్రీన్, డిఫాల్ట్ బ్రౌజర్. సో నార్మల్గా డిఫరెంట్ యాప్ ఇన్స్టాల్ చేసినప్పుడు మాత్రమే చూస్ చేసుకోమని అడుగుతుంది. సో వన్స్ ఏదైనా అప్లికేషన్ మీరు డిఫాల్ట్ యాప్ లాగా సెట్ చేశాక వేరే యాప్కి చేంజ్ చేసుకోవాలనుకుంటే ఈ ప్లేస్కి రావాలి. ఇక్కడ నుంచి మనం డిఫాల్ట్ ఫోన్ డైలర్, డిఫాల్ట్ SMS అప్లికేషన్, అలాగే డిఫాల్ట్ హోమ్ స్క్రీన్ లేదా హోమ్ లాంచర్ని చేంజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మీరు స్టేటస్ బార్ పైన బ్యాటరీ పర్సెంటేజ్ డిస్ప్లే చేయాలనుకుంటే ఈ ప్లేస్కి వచ్చేసి ఈ పర్టికులర్ టాగల్ని ఎనేబుల్ చేయాలి. వన్స్ ఎనేబుల్ చేశాక మనం బ్యాటరీ పర్సెంటేజ్ని డైరెక్ట్గా స్టేటస్ బార్ పైన చూడొచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఫాస్ట్ ఛార్జింగ్ ఎలా డిసేబుల్ చేయాలో చూపిస్తాను. నార్మల్గా అయితే ఫాస్ట్ ఛార్జింగ్ యూజ్ చేస్తేనే బెటర్. కానీ కొంతమంది కంటిన్యూస్గా 4 to 5 hours లేదా 6 to 7 hours ఛార్జ్ చేస్తారు ఫోన్ని. అలా చేస్తే బ్యాటరీ ప్రాబ్లం వచ్చే ఛాన్స్ ఉంది. సో ఒకవేళ మీరు రెగ్యులర్గా 6 to 7 hours ఛార్జ్ చేస్తున్నట్టయితే ఫాస్ట్ ఛార్జింగ్ని డిసేబుల్ చేస్తేనే బెటర్. సో ఈ ప్లేస్కి వచ్చేసి ఈ పర్టికులర్ టాగల్ని డిసేబుల్ చేస్తే ఫాస్ట్ ఛార్జింగ్ డిసేబుల్ అవుతుంది. ఒకవేళ మీరు ఫ్యూచర్లో అర్జెంట్గా ఛార్జ్ చేసుకోవాలనుకుంటే మళ్ళీ సేమ్ ప్లేస్కి వచ్చి టాగల్ని ఎనేబుల్ చేస్తే ఫాస్ట్ ఛార్జింగ్ ఎనేబుల్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి మీకు ఒక చిన్న టిప్ చూపిస్తాను. సో దట్ బ్రైట్నెస్ స్లైడర్ వచ్చేసి డైరెక్ట్ నోటిఫికేషన్ టాగల్స్ కింద ఉంటుంది. నార్మల్గా మీరు నోటిఫికేషన్ బార్కి వెళ్ళినప్పుడు ఫస్ట్ జస్ట్ నోటిఫికేషన్ టాగల్స్ చూస్తారు. మళ్ళీ స్వైప్ చేసినప్పుడు అన్ని నోటిఫికేషన్ టాగల్స్తో పాటు బ్రైట్నెస్ స్లైడర్ కనిపిస్తుంది. సో మీరు జస్ట్ ఈ పర్టికులర్ సెట్టింగ్స్కి వెళ్ళి ఈ పర్టికులర్ టాగల్ ఎనేబుల్ చేస్తే బ్రైట్నెస్ స్లైడర్ ముందు స్క్రీన్లోనే కనిపిస్తుంది. సో ఫస్ట్ టైం స్టేటస్ బార్ని స్లైడ్ చేసినప్పుడే డైరెక్ట్గా బ్రైట్నెస్ స్లైడర్ కనిపిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఈ ఫోన్లో ఫ్లాష్ లైట్ ఇంటెన్సిటీ ఎలా చేంజ్ చేయాలో చూపిస్తాను. సో దానికోసం నోటిఫికేషన్ టాగల్స్కి వెళ్ళి జస్ట్ టార్చ్ టాగల్ నేమ్ మీద ప్రెస్ చేయండి. అప్పుడు మనకి ఎక్స్ట్రా ఆప్షన్స్ కనిపిస్తాయి. అండ్ ఇక్కడ నుంచి మనం ఫ్లాష్ లైట్ ఇంటెన్సిటీని చేంజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మనకి ఫోన్లో కొన్ని క్విక్ సెట్టింగ్స్ కూడా ఉన్నాయి. లైక్ ఆల్మోస్ట్ అన్ని ఆండ్రాయిడ్ ఫోన్స్లో జస్ట్ నోటిఫికేషన్ టాగల్ని మనం ఐదర్ ఎనేబుల్ చేయొచ్చు లేదా డిసేబుల్ చేయొచ్చు. కానీ ఈ ఫోన్లో మనం నోటిఫికేషన్ టాగల్ పేరు మీద క్లిక్ చేసినప్పుడు మనకి కొన్ని ఎక్స్ట్రా ఆప్షన్స్ కనిపిస్తాయి. లైక్ వైఫై మీద క్లిక్ చేస్తే వైఫై కనెక్షన్స్ అని చూపిస్తుంది. బ్లూటూత్ మీద క్లిక్ చేస్తే బ్లూటూత్ పేర్ డివైసెస్ అని చూపిస్తుంది. అలాగే ప్రతి దానికి మనకి కొన్ని ఎక్స్ట్రా ఆప్షన్స్ కనిపిస్తాయి. సో ఇంతకుముందు చూపించినట్టు ఫ్లాష్ లైట్కి బ్రైట్నెస్ ఇంటెన్సిటీ చేంజెస్ ఆప్షన్ కనిపించినట్టు డిఫరెంట్ టాగల్స్కి డిఫరెంట్ ఆప్షన్స్ కనిపిస్తాయి. సో ఇది కూడా మీరు తప్పకుండా యూజ్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి మనం కొన్ని హోమ్ స్క్రీన్ జెస్చర్స్ చూద్దాం. ఫస్ట్ వచ్చేసి నోటిఫికేషన్ బార్ జెస్చర్స్ చూద్దాం. సో నార్మల్గా మీరు స్టేటస్ బార్ నుంచి సింగిల్ ఫింగర్తో స్వైప్ డౌన్ జెస్చర్ చేస్తే డైరెక్ట్గా నోటిఫికేషన్ ఏరియా దగ్గర తీసుకెళ్తుంది. అదే మీరు 2 fingers స్వైప్ చేస్తే డైరెక్ట్గా నోటిఫికేషన్ టాగల్ సెక్షన్ దగ్గర తీసుకెళ్తుంది. నెక్స్ట్ హోమ్ స్క్రీన్ జెస్చర్స్ చూద్దాం. సో బై డిఫాల్ట్ మనం హోమ్ స్క్రీన్ పైన స్వైప్ అప్ లేదా స్వైప్ డౌన్ జెస్చర్ యూజ్ చేసినప్పుడు ప్రతిసారి అది మనకి యాప్ డ్రా అనేది చూపిస్తుంది. సో వన్స్ ఈ టాగల్ ఎనేబుల్ చేశాక హోమ్ స్క్రీన్ పైన స్వైప్ డౌన్ జెస్చర్ యూజ్ చేసినప్పుడు డైరెక్ట్గా నోటిఫికేషన్ ప్యానల్ కిందకి లాగుతుంది. అలాగే స్వైప్ అప్ జెస్చర్ యూజ్ చేసినప్పుడు సేమ్ యాప్ డ్రా ఓపెన్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి సామ్సంగ్ ఫోన్స్లో ఒక ఫేమస్ జెస్చర్ ఉంది, కాల్ స్వైప్ టు కాల్ ఆర్ సెండ్ మెసేజ్. లైక్ మీరు కాంటాక్ట్ సెక్షన్లో ఉన్నప్పుడు ఏదైనా కాంటాక్ట్ మీద మీరు రైట్ సైడ్ స్వైప్ చేస్తే డైరెక్ట్గా ఆ కాంటాక్ట్కి కాల్ చేయొచ్చు. అండ్ లెఫ్ట్ సైడ్కి స్వైప్ చేస్తే డైరెక్ట్గా మెసేజ్ చేసుకోవచ్చు. ఈ పర్టికులర్ ఫీచర్ బై డిఫాల్ట్ ఎనేబుల్ అయి ఉంటుంది. ఒకవేళ ఎనేబుల్ లేకపోతే ఈ పర్టికులర్ టాగల్ ఎనేబుల్ చేయండి అండ్ ఈ ఫీచర్ పనిచేస్తుంది. సో ఫ్రెండ్స్, ఇవి వచ్చేసి ఈ ఫోన్లో ఉన్న మోస్ట్ ఇంపార్టెంట్ టిప్స్ అండ్ ట్రిక్స్. ఒకవేళ నేను ఏవైనా మిస్ చేస్తుంటే ఈ వీడియో కింద కమెంట్ చేసి తెలియజేయండి. విత్ దాట్ సెడ్, దిస్ ఇస్ నిఖిల్ సైనింగ్ ఆఫ్. సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో.